పతనం అంచుల్లో ఉంది. ఎందుకంటే అన్ని రకాలుగా పతనం చెందుతూ ఉంది. ప్రభుత్వాన్ని నడిపే చేతగాని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం. నేను అనుకుంటా ఇంత గొప్ప అడ్మినిస్ట్రేషన్ నిర్వహించి 10 ఏళ్ళు దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒప్పజెప్తే 15 నెలల్లోనే మరి ఇంత దివాళా తీయించి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి చౌకబారు మరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా దురదృష్టకరం. నువ్వేదో కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చి ఆయనను కూడా పిలిస్తే నీ ఈగో సాటిస్ఫై అవుతుందేమో, నీ ఈగో సంతృప్తి చెందుతుందేమో, కానీ తప్పకుండా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ రైతాంగం మాత్రం నీ మీద తిరగబడుతుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే. ఇవాళ మీరు చేస్తున్న అందాల పోటీలు ఏందండి? ఎందుకు ఈ తెలంగాణ పరువు తీస్తున్నారో నిజంగా చాలా బాధాకరం. ఇంత అందాల పోటీలు నిర్వహిస్తే మీరు చేసేదేంటి? కేసీఆర్ కట్టించిన సెక్రటరియట్ మీకు కావాలి, కేసీఆర్ కట్టించిన యాదాద్రి మీకు కావాల్సి వచ్చింది, కేసీఆర్ కట్టించిన మీరు చూపించుకుంది అదే కదా, ఇంకేం లేవు కదా మీకు. ఇంకా సిగ్గనిపించట్లేదా? అమ్మ లెక్కలు అడుగుతున్నారు. మా భర్తల కష్టార్జితం మేము తినకుండా మా పిల్లలకు పెట్టకుండా దాచుకున్న డబ్బులకు మీరు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు, మా ఉసురు తప్పకుండా మీకు తాకుతుందని చెప్తా ఉన్నారు. మీకు బుద్ధి రాలేదా? వాళ్ళ కాళ్ళు కడిగించి నెత్తిన చల్లుకుంటున్నారు మీరు దేవతల్లాగా. సిగ్గనిపించట్లేదా మీకు? ఎందుకు ఈ తెలంగాణ పరువును ఇంతగానో దిగజారుస్తున్నారు? ఇంత ఆత్మాభిమానంతో బతికే తెలంగాణ బిడ్డలకు ఎవరినో ఎక్కడి నుంచో తీసుకొచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా మహిళా మంత్రులు మాట్లాడుతున్నారు. ఎవరో ఈవెంట్ వాళ్ళు కడిగినరు, వాళ్ళు తెలంగాణలో పుట్టినోళ్ళు కాదా? వాళ్ళు మహిళలు కాదా? మీలాగా నెత్తిన బుట్టలు పెట్టుకొని డ్రామాలు చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళకు మీరు చెప్తే మాత్రమే చేసిరు. అక్కడ నల్లమల్లలో పోయి 29 మందికి 1,88,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చి దానికి 12 మంది మంత్రులు, 3 హెలికాప్టర్లు. సిగ్గనిపించట్లేదా అండి మీకు? పరిపాలన అంటే నీ సొంత ఊరికి ఒక చిన్న గుడి కట్టడానికి పోతే 12 మంది మంత్రుల పరిపాలన గాలికి వదిలేసి మరి ప్రజల సొమ్ముతోని మీరు జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు గిరిజనులకు ఇచ్చిన సొమ్ము 1,88,00,000, 29 కుటుంబాలకు 6 లక్షల చొప్పున. కానీ మీరు ఖర్చు పెట్టింది 5 కోట్లు, 3 హెలికాప్టర్లు, 12 మంది మంత్రులు, ఇంతమంది ప్రజానీకం. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. మీ తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ భయపడరు. తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు.